ఆఫ్ ది డే. నేను ప్రశాంతి, ఒక 90s పుట్టి మమ్మీ ద్వారా బేబీ కేర్ సెంటర్లో ఉండే. చెప్పాలంటే ఐఎమ్ సో ఫార్చునేట్ అండ్ లక్కీ టు బీ నోయింగ్ యూ. ఎందుకంటే మీ అంత వార్మ్, మీ అంత జనరస్ అండ్ మీ అంత లవింగ్ పర్సన్ నేను కలవలేదు. ఎందుకంటే మై చైల్డ్హుడ్, నా స్కూల్ తర్వాత నేను ద బెస్ట్ టైం స్పెండ్ చేసిందంటే మీ బేబీ కేర్ సెంటర్లో. అండ్ మీ పిల్లలతో పాటు సమానంగా మమ్మల్ని చూసుకునేవారు. అండ్ మమ్మీ కూడా మీతో తన డ్రీమ్స్ ఏంటి, తన ఫియర్స్ ఏంటి అన్నీ మీతో వచ్చి చెప్పుకునేవారు. మీరు నాకు వచ్చి చెప్పడం అవన్నీ నాకు ఎంతో చాలా హ్యాపీ మూమెంట్స్ ఆంటీ. అండ్ ద బెస్ట్ మెమరీ అంటే ఎవ్రీథింగ్. అండ్ ఐ మేడ్ గుడ్ ఫ్రెండ్స్. ఐ రిమెంబర్ ప్లేయింగ్ విత్ జాయ్, ప్లేయింగ్ విత్ సాయి. ఎవరితో టచ్లో అంతా లేకపోయినా కానీ మీ పిల్లలతో పాటు సమానంగా చూసుకుని పేరెంట్స్ అంత నమ్మకం మీ మీద పెట్టుకోగలిగారంటే ఐ థింక్ ఆ రోజుల్లో మీరు ఇచ్చిన నమ్మకం ఆంటీ. ఐ థింక్ ఆ బ్లెస్సింగ్స్ అన్నీ మీతో ఉంటాయి. అండ్ దట్స్ వై యూ ఆర్ హియర్ టుడే. యూ ఆర్ సెలబ్రేటింగ్ యువర్ 70th బర్త్డే. అండ్ ఐఎమ్ సో గ్లాడ్ that I am doing this. Mummy kuda చాలా హ్యాపీగా ఫీల్ అవ్వచ్చు. And mummy also will pour out her blessings on you. And once again my heart full of wishes to you auntie. May God bless you abundantly. Lots of love. హలో ఆంటీ, నమస్తే. నేను రాజాని. నన్ను చూస్తే గుర్తుపడుతున్నారని అనుకున్నాను. చిన్నప్పటికి ఇప్పటికి చాలా మారిపోయాను నేను, ఫేస్ చూస్తే అట్లీస్ట్. ఫస్ట్లీ మీకు హ్యాపీ బర్త్డే. చాలా హ్యాపీ అనిపించింది నాకు. ప్రవీణ్ అక్క, సాయి చెప్పారు హ్యాపీ బర్త్డే ఆన్ యువర్ 70th బర్త్డే అండ్ విష్ యూ మెనీ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ద డే. I have to thank you for everything you did for us. చిన్నప్పటి నుంచి నాకు రవితేజకి చాలా మెమరీస్ ఉన్నాయి. చాలా గుడ్ వాల్యూస్ నేర్పించారు. మా మమ్మీ డాడీ కూడా ధైర్యంగా ఎప్పుడు మీ దగ్గర వదిలి వెళ్ళేవాళ్ళు ఆఫీసెస్కి. అండ్ చెప్పుకోవాలంటే చాలా మెమరీస్ ఉన్నాయి. అండ్ మీరు ఎప్పుడు ఏదో ఒక యాక్టివిటీస్ పెట్టేవాళ్ళు పిల్లలకి, ఫన్ యాక్టివిటీస్ అండ్ లెర్నింగ్ ఆపర్చునిటీస్ చాలా ఉండేవి. వయసు చిన్నదైనా కూడా చాలా జరిగేవి. మా అపార్ట్మెంట్ నుంచి కూడా వేరే పిల్లలు వచ్చేవాళ్ళు. అండ్ వేరే అక్కడ కాలనీలో చుట్టుపక్కల పిల్లలందరూ చాలా సరదాగా ఉండేది. అండ్ అలాంటి మూమెంట్స్ ఇప్పట్లో ఈ రోజుల్లో పిల్లలకి అసలు ఉంటాయో లేదో కూడా తెలియదు. బట్ మాకైతే బెస్ట్ మెమరీస్ ఇచ్చారు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దాట్. అండ్ మీరు అండ్ అంకుల్ అండ్ ఫ్యామిలీ అందరూ ఎప్పుడు బాగుండాలి అంతే మేము ఎప్పుడు ఆశిస్తూ ఉంటాం. అండ్ బెస్ట్ విషెస్ ఫర్ యూ ఆన్ యువర్ స్పెషల్ డే. హాయ్ అండి, లక్ష్మి గారు, హ్యాపీ బర్త్డే. హాయ్ ఆంటీ, ఎలా ఉన్నారు? బాగున్నారా? మమ్మీ నేను అయితే చాలా బాగున్నాము. ఇంకొకటి, ఎన్నో మెమరీస్ ఉన్నాయి చిన్నప్పటివి. అందులో కొన్ని వచ్చి సాయన నేను ఫనీ ఆ ఇంటి గురించి కొట్లాడము, వీణక్క డాన్స్ నేర్పించడము, చెప్పుకుంటే చాలా ఉంటాయి. నేను చాలా చిన్నగా ఉన్నా ఆంటీ మీ క్రష్కి వచ్చినప్పుడు. ఐ వాజ్ వెరీ స్మాల్. సో నాకు అన్ని ఎక్కువ గుర్తులేవు, కానీ I had some sweet memories over there. Wishing you a very happy birthday auntie, and may you celebrate many more birthdays like this. హలో లక్ష్మి ఆంటీ, హ్యాపీ బర్త్డే టు యూ. సో నా పేరు కార్తిక్. నేను బహుశా మీకు గుర్తున్నానో లేదో, నాకు మీ గురించి బాగా గుర్తుండిపోయే సంఘటన ఏంటంటే, నేను మన క్రచ్లో ఉన్నప్పుడు ఇద్దరు కార్తిక్లు ఉండేవాళ్ళు. నన్ను ఎప్పుడు నేను పుట్టిన ఊరిని బట్టి అరే మచిలీపట్నం కార్తిక్ అని పిలుస్తూ ఉండేవాళ్ళు. ఆ సంఘటన, ఆ పిలుపు నాకు చాలా బాగా గుర్తుండిపోయింది. వెరీ హ్యాపీ బర్త్డే టు యూ ఆంటీ. హలో లక్ష్మి గారు, మీకు పుట్టినరోజు శుభాకాంక్షలు అండి.
కేర్ సెంటర్లో మా కార్తీక్ని పెట్టినప్పుడు వాడు 1.5 year కానీ చాలా బాగా చూసుకున్నారు మీరు. పాప నాకు ఆ స్కూల్కి వెళ్ళడంలో టైం ఉండకపోయినా, వాడికి ఒంట్లో బాగుండకపోయినా కూడా మీరు పాపం దగ్గరుండి మందులు అవి వేస్తూ, సరిత, వీణ మీరందరూ కూడా చాలా బాగా చూసుకున్నారు కార్తీక్ని. థ్యాంక్ యూ సో మచ్. హాయ్ పెద్దమ్మ, విష్ యూ అ వెరీ హ్యాపీ బర్త్డే. బాగా ఫ్యామిలీతో, గ్రాండ్ కిడ్స్తో, పిల్లలతో బాగా ఎంజాయ్ చేయండి. మళ్ళీ మేము హైదరాబాద్ వచ్చినప్పుడు పార్టీ ఇవ్వండి. హాయ్ అండి, నేను తరుణ్ని. మీ దగ్గరికి నేను క్రెచ్లో 4 years అప్పుడు అలా జాయిన్ అయి ఉంటాను. నాకున్న మంచి మెమరీస్లో సాయనతో, అక్క వాళ్ళతో, అందరితో బాగుండేది. చిన్నప్పుడు మోస్ట్లీ క్రెచ్లో కంటే కూడా దాని తర్వాత నేను సాయనతో చాలా ట్రావెల్ అయ్యాను. నాకు గుర్తున్నంత వరకు అప్పుడు ఫ్యాన్సీ డ్రెస్ కాంపిటీషన్ ఒకటి చేశాము. అప్పుడు సాయిబాబా గెటప్ వేసాను నేను. వేసినప్పుడు నాకు అది 2nd prize అనుకుంటా ఇచ్చారు అప్పుడు. సో దాని తర్వాత నేను మేఘశ్యామ్ నాకు టచ్లో ఉండేవాడు. ఇఫ్ యు ఆర్ సీయింగ్ దిస్, లెట్స్ గెట్ ఇన్ టచ్ మేఘశ్యామ్. తనతో కూడా బాగా ఆడుకునే వాళ్ళం అప్పుడు. సో ప్రస్తుతానికి నేను ఇప్పుడు జర్మనీలో ఉన్నాను, జాబ్ చేస్తున్నాను. సో హ్యాపీ బర్త్డే ఆంటీ, మీరు ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ ఆంటీ. నమస్కారం లక్ష్మి గారు, నేను తరుణ్ సాయి వాళ్ళ అమ్మని. మా బాబు 4 ఏళ్లవాడుగా ఉండగా అనుకుంటా మీ క్రెచ్లో చేర్చాను. మామూలుగా చూసుకునే వాళ్ళు ఎవరూ లేకపోవడం చేత నేను వర్కింగ్ ఉమెన్ అవడం వల్ల మీ క్రెచ్లో చేర్చాను. అది నా దారిలోనే ఉండడం వల్ల, మీరు కూడా మంచి కేర్ తీసుకోవడం వల్ల నాకు చాలా సపోర్టివ్గా ఉండింది. తర్వాత బాబుని స్కూల్లో చేర్చిన తర్వాత కూడా మీ దగ్గరే ఉంచాను. ఆ తర్వాత కూడా మీ నుండి నేను చాలా మోరల్ సపోర్ట్ పొందాను. అక్కడి నుంచి నేను బాబుని ఉజ్వల్ పబ్లిక్ స్కూల్లో చేర్చిన తర్వాత కూడా మీ ఇంటికి నేను చాలా సంవత్సరాలు వచ్చి వెళ్ళేదాన్ని. మన స్నేహానుబంధం చాలా ఏళ్ల నుంచి కొనసాగుతోంది. మీరు పిల్లల పట్లే కాదు, పేరెంట్స్తో కూడా సత్సంబంధాలు కలిగి ఉండడం శ్లాఘనీయం. కేర్ సెంటర్ అనగానే లక్ష్మి గారు అనగానే కేర్ సెంటరు గుర్తుకొస్తుంది. మీరు ఎప్పుడూ ఇలాగే సంతోషంగా, ఆరోగ్యంగా, ప్రశాంతంగా ఇంకా ఎన్నో పుట్టినరోజు పండుగలు చేసుకోవాలని ఆశిస్తూ మీ స్నేహితురాలు సుమేధ. హలో ఆంటీ, బాగున్నారా? నా పేరు మేఘశ్యామ్. నేను మీ దగ్గరికి అరౌండ్ 1995, 1996 ఆ టైం ఫ్రేమ్లో వచ్చాను. ఉషోదయ అపార్ట్మెంట్స్లో ఉండేవాడిని. ఐ హోప్ నేను మీకు గుర్తున్నాను. It's your 70th birthday, auntie. Wish you many, many happy returns of the day. It's a very wonderful milestone. All the love and all the joy that you have spread for so many years, I hope that continues. I hope this year brings you even more happiness and fun in your life. నేను మీ దగ్గరికి చాలా చిన్నగా ఉన్నప్పుడు వచ్చాను, బట్ యా, నాకు there were so many memories that I've made by being there. సాయి, రాజా, తేజ, మేమందరం మంచి ఫ్రెండ్స్ అయ్యాము. కొందరితో ఇంకా టచ్లో ఉన్నాము. సో ఇట్ వాజ్ సో మచ్ ఫన్. హ్యాపీ స్కాలర్ స్కూల్ ఫినిష్ చేసుకుని మీ దగ్గరికి వచ్చేవాడిని. సో యా, చాలా బాగుండింది. ఒక పర్సనల్ మెమరీ అంటే ఫ్యాన్సీ డ్రెస్ కాంపిటీషన్ చేశాము. అది నాకు ఇప్పటికీ ఇంకా బాగా గుర్తుంది. సో యా, థింగ్స్ వేర్ నైస్. నేను ప్రస్తుతం యుఎస్లో ఉంటున్నా అంటే నార్త్ కెరోలినాలో. నేను హోమ్ డిపో అనే కంపెనీకి వర్క్ చేస్తున్నాను యాజ్ ఎ డేటా ఆర్కిటెక్ట్. సో లైఫ్ ఇస్ గుడ్. నాకు రీసెంట్గా 5 years బ్యాక్ మ్యారేజ్ అయింది. బట్ రీసెంట్లీ 2 years బ్యాక్ ఒక చిన్న పాప పుట్టింది. ఆమె పేరు క్రిషా. సో ఆమెను చూసినప్పుడు నేను కూడా ఇలానే అలర్ట్ చేసేవాడినా అని గుర్తు తెచ్చుకుని అప్పుడప్పుడు నవ్వుకుంటూ ఉంటాను. సో యా, those days were pretty fun and amazing. Anyways, auntie, wish you many happy returns of the day once again. త్వరలో ఇండియాకు వస్తున్నప్పుడు తప్పకుండా కలుస్తాము. అండ్ ఎంజాయ్ రెస్ట్ ఆఫ్ యూర్ డే. సీ యూ సూన్. బాయ్. నమస్తే లక్ష్మి ఆంటీ. హలో, హాయ్ అక్క, హాయ్ అన్న, అందరు బాగున్నారు? వీఆర్ ఆల్ డూయింగ్ ఫైన్. నేను శంకర్, స్టేయింగ్ ఇన్ మోకిలా, హైదరాబాద్. ఆంటీ దగ్గర క్రష్ దగ్గరికి వచ్చేవాడిని చిన్నప్పుడు. ఆల్మోస్ట్ 3 years వచ్చాను అనుకుంటా.
ఇన్ఫ్యాక్ట్ ఆ క్రచ్ వల్లే మా మదర్ నన్ను వేరే పిల్లలకి అలవాటు చేయడం స్టార్ట్ చేసింది. ఇట్ వాస్ ఎ గ్రేట్ ఎక్స్పీరియన్స్. నాకు బాగా గుర్తున్న మెమరీ అంటే ఒక అబ్బాయి క్రచ్లో ఉండేవాడు, శంకర్, బీంకర్, బాంకర్ అని ఏదో అనేవాడు. అండ్ దెన్ ఐ స్టార్టెడ్ సేయింగ్ నీ మూతి పెట్రోల్ బంకర్ అని చెప్పి. బట్ లాట్ ఆఫ్ గుడ్ మెమరీస్. బట్ ఆ ఓన్లీ కిడ్ ఐ రిమెంబర్ ఆర్ ప్రాబ్లీ మోర్ దాన్ కిడ్ వాస్ సాయన్ననే. నాకు ఇంకా ఎవరు గుర్తులేదు. బట్ ఆ ఆంటీ చూసుకున్న కేర్ కానీ ఆప్యాయత కానీ షీ వాస్ వండర్ఫుల్. హ్యాపీ బర్త్డే ఆంటీ. హోప్ యూ హ్యాడ్ ఎ వండర్ఫుల్ జర్నీ త్రూ అవుట్. అండ్ ఇంకా మీరు ఫుల్ 100 years బాగా చేయాలని చెప్పి మంచి కోరిక కోరుతున్నాము. హ్యాపీ బర్త్డే లక్ష్మి గారు. మా అబ్బాయిని మీ క్రష్లో 2 ఏళ్ల నుంచి చేర్చాము. 10 ఏళ్ల వరకు వాడు అక్కడే ఉన్నాడు. చాలా బాగా చూసుకున్నారు మీరు. మన అనుబంధం ఇలాగే 100 ఏళ్ళు, మీకు 100 ఏళ్ళు వచ్చేంత వరకు మన అనుబంధం ఇలాగే ఉండాలని కోరుకుంటూ, మీకు మంచి దేవుడు ఆరోగ్య ఐశ్వర్యాలు ఇవ్వాలని కోరుకుంటూ మరొకసారి పుట్టినరోజు 70 ఏళ్ల సందర్భంగా పుట్టినరోజు శుభాకాంక్షలు. హ్యాపీ బర్త్డే లక్ష్మి ఆంటీ. మీరు ఎలా ఉన్నారు, బాగున్నారా? ఐ హర్డ్ మీది 60th బర్త్డే అని. వీఆర్ సో హ్యాపీ అండ్ ఎక్సైటెడ్. మీరు ఇంకా బర్త్డే సెలబ్రేట్ చేసుకోవాలి. నేను ఇండియా వచ్చినప్పుడు డెఫినెట్గా మిమ్మల్ని మీట్ అవుతాను. మిమ్మల్ని చాలాసార్లు గుర్తు చేసుకున్నాను నేను ఈ 5-6 yearsలో. ఐ థింక్ మీ ఇంటికి వచ్చిన ప్రతిసారి అది డే కేర్ కాదు, అదొక ఒక ఇల్లులాగా ఫీల్ అయ్యాను నేను. లక్ష్మి ఆంటీ ఇల్లు, జస్ట్ వెళ్ళి ఆడుకోవాలి. సో అక్కడ ఏమీ రెస్ట్రిక్షన్స్ లేవు. చాలా హ్యాపీగా ఉండేదాన్ని. వీణక్కతో ఆడుకునేదాన్ని, సరతక్కతో ఆడుకునేదాన్ని. సరతక్క మేకప్ అంతా యూస్ చేసుకునేదాన్ని. సరతక్క నన్ను గుడికి తీసుకెళ్ళేది. నాకు ఇంకా చాలా గుర్తు. మీరు ఒకసారి నాకు టమాటా పప్పు అన్నం చేసి పెట్టారు. మా మమ్మీ బాక్స్ మర్చిపోయింది అనుకుంటా. అది ఇప్పుడు దాకా నేను మర్చిపోలేను. ఆ టేస్ట్ కొన్ని ఫుడ్ మమ్మీ చేస్తే గుర్తుంటాయి కదా, అలా మీరు చేసిన టమాటా పప్పు అన్నం ఇప్పటిదాకా నేను మర్చిపోలేను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఎవ్రీథింగ్. నేను ఇండియా వచ్చినప్పుడు డెఫినెట్గా మిమ్మల్ని మీట్ అవుతాను. అండ్ వీ విష్ యూ అ వెరీ వెరీ హ్యాపీ బర్త్డే. హాయ్ ఆంటీ. మెనీ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ద డే. నేను దివ్యాని. గుర్తున్నానా నేను మీకు? 3 years ఉన్నప్పుడు నాకు జాయిన్ అయ్యాను కేర్ సెంటర్లో. 96లో అనుకుంటా. 2.5-3 years ఉన్నాను అక్కడ. చాలా బాగా చూసుకునేవాళ్ళు మమ్మల్ని అందరినీ మీరు. అండ్ వీణక్క ట్యూషన్స్ చెప్పేది నాకు. తర్వాత మేము విజయవాడ షిఫ్ట్ అయిపోయాము. కానీ మీరు గుర్తుంచుకొని మీరు విజయవాడ వచ్చినప్పుడు మా ఇంటికి వచ్చి కలిసి వెళ్ళారు. అది నాకు చాలా బాగా గుర్తుంది. మొన్న వీణక్కతో మాట్లాడినప్పుడు కూడా చాలా మంచిగా అనిపించింది. ఆఫ్టర్ సో మెనీ ఇయర్స్ మాట్లాడాను. ఇప్పుడు నేను ఫ్లోరిడాలో ఉన్నాను. మాస్టర్స్కి వచ్చాను యూఎస్కి. అండ్ 10 years నుంచి జాబ్ చేస్తున్నాను. చాలా మంచిగా అనిపిస్తుంది మళ్ళీ మీతో ఇలా కనెక్ట్ అవ్వడం. బాగా ఎంజాయ్ చేయండి మీ బర్త్డేని. లక్ష్మి ఆంటీస్ చాలా మంది ఉంటారు, కానీ నాకు ఫస్ట్ గుర్తొచ్చేది మీరే. బాయ్. హాయ్ ఆంటీ, నేను రాధిక. గుర్తుపట్టారో లేదో, నేను 25 years బ్యాక్ మీ డే కేర్లో ఉండేదాన్ని. హ్యాపీ బర్త్డే. అండ్ మీరు ఇలా ఎన్నో బర్త్డే సెలబ్రేట్ చేసుకోవాలని కోరుకుంటున్నాను. హలో ఆంటీ, హ్యాపీ బర్త్డే. గుర్తుపట్టారా? నేను రాజీవ్ని. Thank you for everything that you did for us. Thank you for taking care of us. I hope you'll be happy and healthy and energetic as always, and keep smiling. Thank you. మెనీ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే అండి. మీరు మా చిన్నప్పుడు చాలా బాగా చూశారు, ఎంతో బాగా. అదే మేము ఇప్పటికీ అనుకుంటూ ఉంటాము. మాకు తీరినప్పుడు ఒకసారి వచ్చి మిమ్మల్ని కలుస్తాము. చాలా థ్యాంక్స్ అండి. చాలాసార్లు గుర్తు చేసుకుంటాము మిమ్మల్ని, సార్ని, పిల్లల్ని, సాయిని, అందరినీ చాలాసార్లు గుర్తుపెట్టుకుంటాము.
మీరు మమ్మల్ని గుర్తుపెట్టుకున్నందుకు కూడా చాలా థ్యాంక్స్. హాయ్ సార్ తక్క వీణక్క అండ్ సాయన్న, గుర్తుపట్టారా? నేను మీ చిన్నారిని. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ వెరీ 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 హ్యాపీ బర్త్డే టు యూ ఆంటీ. మీరు మా అందరినీ ఒక ఎక్స్టెండెడ్ ఫ్యామిలీగా మీరు మమ్మల్ని చూశారు. నాకు అక్కడ క్రచ్లో ఎంతమంది ఫ్రెండ్స్ ఉన్నారో లేదో నాకు గుర్తులేదు, కానీ మీ ఫ్యామిలీ మాత్రం నాకు ఎప్పుడు గుర్తుంటుంది ఆంటీ. మీరు మమ్మల్ని ఒక ఎక్స్టెండెడ్ ఫ్యామిలీ లాగా నన్ను చూసుకున్నారు. నేను క్రచ్లో కంటే నేను మీ ఇంట్లోనే ఎక్కువ పెరిగాను. సో నాకు మీ అందరితో ఆ బాండింగ్ ఇస్ వెరీ డిఫరెంట్ అండ్ మీరు అలాంటి వార్మ్త్ ఇచ్చారు కాబట్టి నేను అక్కడ సర్వైవ్ అవ్వగలిగాను. అండ్ రైట్ నౌ నేను ఇప్పుడు సేల్స్ అండ్ ఆపరేషన్స్లో ఏరియా మేనేజర్గా పనిచేస్తున్నాను ఫర్ అన్ ఐస్ క్రీమ్ బ్రాండ్. థ్యాంక్ యూ. అండ్ ఆల్సో మా మమ్మీ నుంచి కూడా ఐఎమ్ కన్వేయింగ్ యూ ఆల్ ద బర్త్డే విషెస్, విషింగ్ యూ వెరీ గుడ్ హెల్త్ అండ్ తొందరలో వచ్చి మేము మిమ్మల్ని కలుస్తామండి. థ్యాంక్ యూ. ఆంటీ నమస్తే. ఐఎమ్ డాక్టర్ అపర్ణ. వీడు అనిరుద్. హీ ఈజ్ నౌ ఆర్థోపెడిక్ సర్జన్. హ్యాపీ బర్త్డే అండ్ ఆల్ ద గుడ్ విషెస్ ఆంటీ. మీరు అప్పుడు చూసుకోకపోతే ప్రాబబ్లీ ఐ వుడ్ హ్యావ్ కంటిన్యూడ్ ఇన్ గవర్నమెంట్ సర్వీస్. మేబీ మోస్ట్ ఆఫ్ మై ఫ్రెండ్స్ హూ హ్యావ్ జాయిన్డ్ రిజైన్ చేశారు ఓన్లీ ఫర్ ద ఆస్పెక్ట్ దట్ పిల్లల్ని ఎట్లా చూసుకోవాలి అన్న దాని మీద. ఇట్ వాజ్ లైక్ హోమ్ అవే ఫ్రమ్ హోమ్ ఫర్ అనిరుద్. వీడిని 1 year అప్పుడు మీ దగ్గర పెట్టాను. వీడు పరిగెత్తడం మీ దగ్గరే నేర్చుకున్నాడు, మాట్లాడడం మీ దగ్గరే నేర్చుకున్నాడు, అన్ని తినడం మీ దగ్గరే నేర్చుకున్నాడు. ఐఎమ్ వెరీ 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 థ్యాంక్ఫుల్ టు యూ. నాలాగా మెనీ ఆఫ్ దెమ్ ఆల్సో హ్యావ్ డన్ ద సేమ్ థింగ్ ప్రాబబ్లీ బికాస్ ఆఫ్ డిఫరెంట్ రీజన్స్. కానీ at the end of the day, I am indebted to you, auntie. Thank you. Have a great day and wish you once again a very, very, very happy birthday. హాయ్ అంటే విష్ యూ వెరీ హ్యాపీ బర్త్డే. థ్యాంక్ యూ నన్ను చిన్నప్పుడు చూసుకున్నందుకు. ఇప్పుడు నేను ఆర్థోపెడిక్ సర్జన్ మల్లారెడ్డి హాస్పిటల్స్లో. నాట్ టు ఫర్గెట్ టు మెన్షన్ అబౌట్ సాయి అన్న, వీణక్క అండ్ సరిత అక్క చిన్నప్పుడు నన్ను చూసుకున్నందుకు. ఐ స్టిల్ రిమెంబర్ ద టైమ్ స్పెండ్ దే. ఇట్ వాజ్ గుడ్ and thank you for everything. హలో లక్ష్మి ఆంటీ, ఎలా ఉన్నారు? బాగున్నారా? సాయి, థ్యాంక్ యూ అమ్మా. సోషల్ మీడియాకు కూడా థ్యాంక్ యూ. మిమ్మల్ని ఎప్పటికీ ఇంకా కలవలేనేమో అని అనుకున్నాను, కానీ భలేగా కనిపెట్టావు. నా పేరు లక్ష్మి. మా బాబు వెంకట్ శ్రీపద్. 2000 ఇయర్లో వాడికి 18 months అప్పుడు మీ క్రచ్లో మెహదీపట్నంలో జాయిన్ చేశాను. భలే రోజులు అవి. థ్యాంక్ యూ ఆంటీ. మా బాబుని బాగా చూసుకున్నారు. అప్పుడు మా బాబుకి అదేంటి అనిరుద్ అని ఒక ఫ్రెండ్ ఉండేవాడు. ఆ ఫ్రెండ్ తోటి బాగా ఆడుకునేవాడు, వాడు ఇష్టపడేవాడు. వాళ్ళిద్దరు బెస్ట్ ఫ్రెండ్స్గా ఉండేవాళ్ళు. అండ్ ఆ రోజుల్లో ఖుషీ సినిమాలో అమ్మాయే సన్నగా అనే పాట మీద పిల్లలందరూ కలిసి డ్యాన్స్ చేస్తూ ఎంజాయ్ చేస్తూ ఉండేవాళ్ళు. మేము సాయంత్రం పికప్ చేసుకోవడానికని వచ్చినప్పుడు పిల్లలందరూ ఎంజాయ్ చేసేవాళ్ళు ఆ సాంగ్ మీద. ఇంకొకటి ఏంటంటే, మేము అత్తాపూర్లో ఒక ఇల్లు తీసుకున్నాము. మంచి మెమరీ మీతో షేర్ చేసుకోవాలనిపించింది. ఆ ఇంటికి మేము గృహప్రవేశానికి ఇన్వైట్ చేసినప్పుడు మీరు సాయి వచ్చారు. వస్తే పూజలో హడావిడిలో మేమందరం ఉన్నాము. వాళ్ళ అమ్మమ్మ, నానమ్మ, వాళ్ళ అత్తలు అందరూ ఉన్నా కానీ పూజ అయిపోయంగానే వెంటనే మీరు ఒక డొప్ప తీసుకొని అందులోపల పొంగల్ వేసుకొని, ఆ పొంగలన్నం వాడికి వెంటనే వాడు ఆకలేస్తుందేమో అని గ్రహించి మీరే ఫస్ట్ తీసుకొని వాడికి నోట్లో ముద్దలు పెట్టారు. అప్పుడు నిజంగా బేబీ కేర్ సెంటర్ నేమ్కి ఇదే రియల్ మీనింగ్ అనిపించింది. ఇప్పుడు నేను అది ఆమె ఎన్నో మెమరీస్ ఫేడ్ అయిపోయాయి, కానీ అది మాత్రం ఫేడ్ అయిపోలేదు నాకు. మీ బర్త్డే అని చెప్పారు రేపు 16th.
ఐ విష్ యూ వెరీ హ్యాపీ బర్త్డే ఆంటీ. మీరు ఇలాగే హ్యాపీగా ఉండాలి, ఎప్పుడు కూడా హెల్తీగా ఉండాలని మనసారా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ ఆంటీ. మిమ్మల్ని ఒకసారి వచ్చి కలవాలనుకుంటున్నాను. థ్యాంక్ యూ. బాయ్. హలో సాయి. 30 seconds వీడియో చేయడం అంటే ఇంపాసిబుల్. అండ్ యూనివర్సల్ సరితక్క అండ్ వీణక్క, మాకు కూడా సరితక్క వీణక్కనే అవుతారు, వాళ్ళకు కూడా హాయ్. మీరు ఎడిట్ చేసుకోండి అమ్మా దీన్ని, ఇంతకన్నా తక్కువ చెప్పడానికి అవ్వలేదు నాకు. థ్యాంక్ యూ. ఇంకో విషయం చెప్పడం మర్చిపోయాను. ఇప్పుడు శ్రీపద్ యూఎస్లో ఉన్నాడు, కాలిఫోర్నియాలో మాస్టర్స్ చేశాడు, ఇప్పుడు అక్కడే జాబ్ చేస్తున్నాడు. వాడు కూడా వీడియో పంపిస్తానని అన్నాడు. విషెస్. ఓకే. హలో ఆంటీ, నా పేరు వెంకట్ శ్రీపద్. రీసెంట్గా సాయన్న రీచ్ అవుట్ అయ్యారు ఇన్స్టాగ్రామ్లో, అండ్ మీ బర్త్డే అని చెప్పారు. ఒక చిన్న షార్ట్ వీడియో చేసి పంపిమన్నారు యాజ్ ఎ గిఫ్ట్, విచ్ ఐ థాట్ ఈస్ రియలీ స్వీట్. నాకు బేసిక్గా చాలా వరకు గుర్తులేదు. ఐ డోంట్ రిమెంబర్ మచ్ ఆఫ్ ఇట్ బికాస్ ఐ థింక్ 18 months ఓల్డ్ ఇన్ 2000 ఇయర్. అండ్ చాలా చిన్న ఇన్సిడెంట్స్ గుర్తున్నాయి. అభిషేక్, ఐ థింక్ హిస్ నేమ్ వాజ్, he used to be my friend, and we used to play pen fights in the crèche, and most of the memories I have been so sweet, and thank you for taking care of me, and happy birthday. హాయ్ ఆంటీ, ఆదిత్యని మాట్లాడుతున్నాను. విషింగ్ యూ వెరీ హ్యాపీ 70th బర్త్డే. చెప్పాలంటే అసలు కేర్ సెంటర్ గురించి ఇంకో రెండో ఇల్లు అన్నట్టే నాకు అది. అక్కడ స్కూల్ అయిపోయాక కానీ హాలిడేస్లో కానీ ఎప్పుడున్నా అసలు నాకు అక్కడ ఉండడమే గుర్తు. అలా అయిపోయింది, ఒక పెద్ద హ్యాపీ మెమరీ అన్నట్టు. అక్కడ ఫ్రెండ్స్ కానీ వేరే వేరే ఏజ్ గ్రూప్స్ పిల్లలతో కానీ ఆడుకుంటూ చూసుకుంటూ, అర్షద్, నవీద్, ఏబెల్, ఇలా ఇర్ఫాన్, ఎంతోమంది ఫ్రెండ్స్, ఇలా చాలానే బాగా టైం గడిచిపోయేది అక్కడ. క్రికెట్ ఆడేటోళ్ళము అప్పుడప్పుడు. లోపలైతే ఎంతోమంది పిల్లలతో ఆడుకుంటూ టాయ్స్ ఉండేవి అంతా. ఒక్కోసారి అయితే మీరు ప్రసాదం ఇస్తూ ఉండేవాళ్ళు, సత్యనారాయణ ప్రసాదం ఇచ్చేవాళ్ళు. లేట్ అయితే ఎప్పుడైనా వెయిట్ చేస్తూ మమ్మీ డాడీ కోసం నేను పైన వచ్చి మీతో మూవీస్ చూడడం కానీ, లేదంటే లోపల సాయన్నే కంప్యూటర్లో ఎప్పుడైనా గేమ్స్ ఆడడం కానీ, ఇలా ఎన్నో మెమరీస్ ఉన్నాయి. అసలు చాలానే ఒక హ్యాపీ పార్ట్ అయిపోయింది నా లైఫ్లో. దానికి మీరే కారణం, అంత బాగా చూసుకున్నారు మీరు. సో థ్యాంక్ యూ వెరీ మచ్. ప్రస్తుతానికైతే నేను బెంగళూరులో ఉన్నాను, బట్ అప్పుడప్పుడు హైదరాబాద్ వస్తూనే ఉంటాను. ఎప్పుడో ఒకసారి వచ్చినప్పుడు మళ్ళీ కలుస్తాము. కానీ మీరు ఇంకొన్ని ఎన్నో బర్త్డే సెలబ్రేట్ చేసుకోవాలని చాలానే మంచి హెల్త్ విష్ చేస్తూ మీకు మీ ఆదిత్యని. హాయ్ లక్ష్మి గారు, హ్యాపీ బర్త్డే. విష్ యూ మెనీ మెనీ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే. ఇంకా నిన్న మొన్న అన్నట్టుంది. చిన్నోడు మా వాడిని 9 నెలల ఏజ్ వాడికి. అప్పుడు 1997 డిసెంబర్లో మేము మెహదీపట్నం షిఫ్ట్ అయినప్పుడు చాలా వర్రీ అయ్యాం బాబు గురించి, ఎక్కడ ఉంచాలి వాడిని ఏంటి అని. మా అదృష్టం కొద్దీ మీ కేర్ సెంటర్ గురించి తెలిసింది. నిజంగా బంగారం లాంటి ప్లేస్ దొరికింది మా అబ్బాయికి. అసలు ఏమాత్రం టెన్షన్ పడకుండా హాయిగా జాబ్ చేసుకుని వచ్చేదాన్ని నేను ఆఫీస్ నుంచి. వాడు ఇంకా చిన్నప్పుడైతే అసలు వాడు ఎంతగా ఎంజాయ్ చేశాను మీ ప్లేస్లో అంటే, సండే కూడా బ్యాగ్ పట్టుకుని బయలుదేరేవాడు. నేను రాజీ ఇంటికి వెళ్తాను, రే ఇవాళ సండే రా, నేను ఇంట్లోనే ఉంటాను చెప్పినా, నో నేనైతే వెళ్ళాలి, రాజీ ఇంటికి నేను వెళ్తాను అనేవాడు. అంతగా నచ్చింది వాడికి మీ ప్లేసు. ఇంకా మెల్లగా కేర్ సెంటర్ నుంచి స్టడీ సెంటర్ అయింది. వాడు 9 నెలలప్పుడు చేరినవాడు 9వ క్లాస్ వరకు మీ ఇంటికి వచ్చేవాడు. నేను అక్కడి నుంచే వాడిని పికప్ చేసుకునేదాన్ని ఇంటికి వెళ్ళడానికి. నిజంగా మేము అదృష్టం చేసుకున్నాం అంత మంచి ప్లేస్ దొరకడం. మీరు వాడిని అసలు ఒక ఫ్యామిలీ మెంబర్లాగా చూసేవారు. మాకు నిజంగా ఎలా థ్యాంక్స్ చెప్పాలో మీకు తెలియట్లేదు. మీరు ఇంకా చాలా చాలా బర్త్డేస్ హ్యాపీగా మీ ఫ్యామిలీతో చేసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. వి విష్ మే గాడ్ బ్లెస్ యూ విత్ లాట్స్ ఆఫ్ హ్యాపీనెస్ అండ్ గుడ్ హెల్త్. ఉంటానండి. హాయ్ ఆంటీ, గుర్తుపెట్టాలా? లేదు నవీద్, నేను వర్షద్ని. నేను 2002లో జాయిన్ అయినా, 4 years ఉండే.
నేను 2003లో జాయిన్ అయ్యా. అప్పుడు నేను 3 months ఉండే. మాకు బేబీ కేర్లో చాలా గుడ్ మెమరీస్ ఉన్నాయి. వన్ స్పెషల్ మెమరీ మీతో ఏముందంటే, మీరు ఇంటర్నెట్ కెఫేకి నాకు ఆదిత్యకు పర్మిషన్ ఇచ్చేవాళ్ళు. అది చాలా స్పెషల్ మెమరీ, నాకు ఇప్పుడు దాకా గుర్తుంది. మేము ఇద్దరం హైదరాబాద్లోనే ఉన్నాం. మీ దయ వల్ల, మీ బ్లెస్సింగ్స్ వల్ల సాఫ్ట్వేర్ ఇంజనీర్స్గా సెటిల్ అయిపోయినాం. మాకు మీ తరపున మెనీ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ద డే. టేక్ కేర్ ఆఫ్ యువర్ హెల్త్. హాయ్ ఆంటీ, మాధురి హియర్. మీతో చాలా మెమరీస్ ఉన్నాయి నాకు. మీ ఫ్రెండ్స్ వాళ్ళ ఇంటికి వెళ్ళడం కానీ, మార్కెట్కి వెళ్ళడం కానీ, మీతో తిట్లు తిన్న చైల్డ్ ఎవరైనా ఉన్నారంటే అది నేనే. చాలా తిట్లు, ముట్టికాయలు అన్నీ తిన్నాను నేను. బట్ థ్యాంక్ యూ ఫర్ కీపింగ్ మీ ఇన్ ద రైట్ పాత్. థ్యాంక్స్ ఫర్ ప్లేయింగ్ అన్ మేజర్ రోల్ ఇన్ మై లైఫ్. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఆంటీ. హ్యాపీ బర్త్డే. హాయ్ ఆంటీ, ఎలా ఉన్నారు? మీ గాయ ఇక్కడ. థ్యాంక్ యూ ఆంటీ, థ్యాంక్ యూ ఫర్ టేకింగ్ కేర్ ఆఫ్ మీ ఫ్రమ్ 9 months baby to 9 years, and you have been a very major part of my childhood aunty. Happy birthday to you aunty. Hi, I'm Namrata. I'm a final year medical student. I first joined the creche when I was around 3 years old, and this was back in 2007. Even though I was there only for a short period of time, I have such fond and vivid memories of the place. So thank you, Auntie, for taking such good care of me. Apart from the creche, I knew Auntie personally and with a lot of affection. She's always encouraged me, and thank you so much for that. I'm missing you a lot, and I hope you're in wonderful health and have a very happy birthday. హలో లక్ష్మి ఆంటీ, ఎలా ఉన్నారు? నేను ఆదిత్య సన్ని మాట్లాడుతున్నాను. నేను ఒక 4 or 5 years ఉన్నప్పుడు క్రెస్లో చేరాను. మీకు గుర్తుండకపోవచ్చు, నేను మీ వెంట తిరిగేవాడిని. కాకపోతే నేను కరెంట్గా హైదరాబాద్లోనే ఉన్నాను. సీనియర్ ప్రోడక్ట్ మేనేజర్గా పనిచేస్తున్నాను ఆప్టంలో. సో నా ఫేవరెట్ మెమరీ ఏముంది అంటే, సాయాన్ని వచ్చేంత వరకు మేము వెయిట్ చేసేవాళ్ళం అనమాట. ఏమైనా గేమ్స్ ఆడిపిస్తారని చెప్పి. నాకు ఆ లెగోస్ కూడా గుర్తున్నాయి అక్కడక్కడ. సో చాలా చిన్న ఉన్నా కదా, నాకు అంత ఏం గుర్తులేదు. బట్ ఆంటీ, వెరీ హ్యాపీ బర్త్డే ఆంటీ. హ్యావ్ ఎ బ్లాస్ట్ అండ్ ఇంకా చాలా ఎంజాయ్ చేయండి మీ బర్త్డేని, అండ్ అప్కమింగ్ ఇయర్స్లో కూడా ఎంజాయ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ టేకింగ్ కేర్ ఆఫ్ అస్. హాయ్ ఆంటీ, మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే. అందరిని అక్కడ నేను చాలా బాగా మిస్ అవుతున్నాను. ఇంకా క్రష్ గురించి మాట్లాడుతూ కూడా, చిన్నప్పటి నుండి మీరు నన్ను నా 8 months నుండి 10 years వరకు నన్ను చాలా బాగా చూసినారు. అక్కడ దొరికిన ఫ్రెండ్స్ కానీ, బాండింగ్ కానీ, ఇప్పుడు అవన్నీ రిమెంబర్ చేస్తే నాకు చాలా అందరినీ మిస్ అవుతున్నట్టుగా ఫీల్ అవుతుంది. అక్కడ దొరికిన ఫ్రెండ్స్ కానీ, హర్షద్, నవీద్, ఇర్ఫాన్ పఠాన్, ఆదిత్య, సాయి తేజ, మణి తేజ వాళ్ళ బ్రదర్స్, ఇంకా మాధురి, గాయత్రి, చాలా ఫ్రెండ్స్ నాకు అక్కడ దొరికినారు. మళ్ళీ అక్కడ నేను చేసిన నాటీ థింగ్స్ నన్ను వచ్చినప్పుడు బాగా కొట్టినారు. ఒకసారి క్రికెట్ అక్కడ వరండాలో క్రికెట్ ఆడొద్దన్నారు, అయినా నేను వినకుండా ఆడినాను. అక్కడిది కిచెన్ గ్లాస్ విండో నేను పగలగొట్టిన దానికి మీరు చాలా బాగా కొట్టినారు. ఆ రోజు నేను ఫుల్ ఏడుచుకున్నాను. ఇంకా బేబీ కేర్ క్రష్లో నేనే లాస్ట్ పర్సన్ అక్కడ నుండి వెళ్ళేటోండి. అంటే అందరు వెళ్ళిన తర్వాత కూడా నా కోసం వెయిట్ చేస్తారు మీరందరూ. ఇన్ కేస్ ఇంకా డాడీ రావడం ఇంకా లేట్ అయితే పైకి కూర్చోబెట్టి నన్ను టీవీ చూపిస్తారు. మళ్ళీ చాలా చాలా మెమరీస్ నాకు చాలా బాగా మీరు చిన్నప్పటి నుండి నాకు ఇచ్చినారు. ఇప్పుడు కూడా నేను మమ్మీ అప్పుడప్పుడు దీని గురించి మాట్లాడతాము, షేర్ చేసుకుంటాము. నా చిన్నప్పుడు ఎక్స్పీరియన్స్ అన్నీ నాకు చాలా బాగానే మీరు మెమరీస్ అక్కడ నా క్రష్లో చాలా బాగా మెమరీస్ ఉన్నాయి. అండ్ ఇప్పుడు నేను ప్రజెంట్గా నేను బెంగళూరు నుండి వచ్చినాను. 2 days అయిపోయింది రీసెంట్గా వచ్చి. మళ్ళీ 28th 29th నుండి నాకు ఎగ్జామ్స్ ఉంది. సో నేను మళ్ళీ వెళ్తాను. సో హోప్ అన్ని టైంకి మంచిగా నడుస్తుంది. అండ్ ప్రేయర్స్లో ఉంటారు అందరు మీరు. థ్యాంక్ యూ. బాయ్ ఆంటీ. వన్స్ అగైన్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే. నమస్కారం లక్ష్మి గారు, నేను దత్తా వాళ్ళ అమ్మని మాట్లాడుతున్నాను. 2004లో సంవత్సరంన్నర పిల్లాడిగా ఉన్నప్పుడు మీ దగ్గర పెట్టాను కేర్ సెంటర్లో. 2008 దాకా వచ్చాడు. హ్యాపీ బర్త్డే లక్ష్మి గారు. హ్యాపీ బర్త్డే అండి. హలో ఆంటీ, నా పేరు రాజేశ్వరి. విష్ యూ మెనీ మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ద డే. చిన్నప్పుడు నన్ను చాలా ప్రేమగా ఆప్యాయంగా చూసుకున్నందుకు ఐఎమ్ వెరీ థ్యాంక్ఫుల్ ఫర్ దాట్. అండ్ మీరు ఇంకా ఎన్నో బర్త్డేస్ ఇలానే ఆరోగ్యంగా జరుపుకోవాలని కోరుకుంటున్నాను. అండ్
a huge thank you for your children for giving me this opportunity to make it much more memorable for you. And once again, many, many more happy returns of the day, Auntie. Love you. హాయ్ ఆంటీ, నేను హాస్నిని. నేను జాన్ 2010లో వచ్చాను బేబీ కేర్కి. నేను బాగా ఆడుకున్నట్టు గుర్తు. మే గాడ్ గివ్ యూ అ లాంగ్ హ్యాపీ అండ్ హెల్తీ లైఫ్ ఆంటీ. హ్యాపీ 70th బర్త్డే. సాయన్న ఇంకా సరితక్క ఎట్లా ఉన్నారు? బాయ్ ఆంటీ. హాయ్ ఆంటీ, నేను సోనాని ట్విన్స్ నుంచి. మేము ఆల్మోస్ట్ 11 years ఉన్నాం క్రచ్లో. అండ్ 11 years కూడా మాకు చాలా ఎంజాయబుల్ అండ్ చెరిషబుల్ మెమరీస్గా మిగిలిపోయాయి. ఎందుకంటే మీరు ఎంతో మాకు లవింగ్గా, కేరింగ్, ఎఫెక్షన్ చూపిస్తూ మమ్మల్ని అన్నిట్లో ఆడిపిస్తూ ఉండేవాళ్ళు. అండ్ స్టోరీ టైం కానీ ప్రతి ఒక్క విషయంలో మీరు మాకు ఎంతో కేరింగ్ చూపించారు. అండ్ వీ ఆల్వేస్ చెరిష్ దోస్ మెమరీస్ ఇన్ అవర్ లైఫ్ టైం. ఇంకా మీరు ఎంతో కేరింగ్గా ఉండేవాళ్ళు. అండ్ ఎన్నో ఇంకా మెమరబుల్ మూమెంట్స్ అంటే మా బర్త్డేకి పార్టీస్ అరేంజ్ చేసేవాళ్ళు, పార్టీస్ చేసేవాళ్ళు. అండ్ ఇంకా చాలా మెమరీస్ ఉన్నాయి. అవి మేము గుర్తు చేస్తే మాకు ఒక మంచి నాస్టాల్జియా మంచిగా అనిపిస్తుంది, హిట్ అయినట్టు అనిపిస్తుంది. కానీ చాలా మీరెంతో మాకు ఎఫెక్షన్గా ఉన్నందుకు we always owe to you and we always thank you. And finally, happiest birthday auntie, and we wish you more healthy, wealth and prosperous in your life. నా పేరు లైక్ మేమిద్దరు ట్విన్స్. లైక్ మేము చిన్నప్పుడు వచ్చేవాళ్ళం లైక్ క్రచ్కి. ఇంకా ఏం చెప్పాలి, క్రచ్ గురించి చెప్పాలంటే ఆంటీ చాలా కేరింగ్ ఉండేది. నా మోస్ట్ ఆంటీలో ఏం నచ్చేదంటే లైక్ ఎప్పుడు చాలా కేరింగ్గా లైక్ ఒక మా మమ్మీ మమ్మల్ని వదిలేసి వెళ్ళినా లైక్ ఆంటీ లైక్ మంచిగా ఉండేది. లైక్ కేరింగ్గా కేర్ టేకర్తో మంచిగా ఫుడ్ పెట్టించి అసలు హోమ్ సిక్ అనేది అనిపించలేదు చిన్నప్పుడు అక్కడ వచ్చి ఉన్నప్పుడు. అండ్ దెన్ మోస్ట్ ఎంజాయబుల్ పార్ట్ నాకు మా అక్క కంటే లైక్ వెన్ షీ యూస్ టు గివ్ చాక్లెట్స్. లైక్ అమెరికాలో నుంచి చాక్లెట్స్ తెస్తే ఆంటీ ఇచ్చేది. ఇంకా ఇప్పుడైతే కాంగ్రెస్లో వర్క్ చేస్తున్నాను. అండ్ ఐ వాంట్ టు లాస్ట్లీ సే దట్ హ్యాపీ బర్త్డే గాడ్ బ్లెస్ యూ. Hi auntie, I am Piyush mother Jyoti Shinde. If you remember, Piyush used to come to your baby care center when he was in UKG, and you took care of him just like your own kid. Because of you, I could continue my work peacefully. I pray God to give you abundance, health and happiness in your life. May you celebrate your 100+ birthday. So once again, happy returns of the day.